గుప్పెడంత మనసు ఎపిసోడ్ 8. కాలం వేగంగా పరుగులు తీస్తుంది. సిటీలో ఏవో గొడవలు మొదలై క్లాసులు జరగకపోవడంతో ఊరికి వెళ్లాడు శ్రీరామ్. పలకరింపులు అయ్యాక, అదేంట్రా సుమా పెద్ద మనిషి అయినప్పుడు రమ్మంటే రాలేదేంటి అంది లక్ష్మి. ఆడవాళ్ల ఫంక్షన్కి నేను వచ్చి చేసేది ఏముంటుంది? అయినా ఇంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాంటి ఫంక్షన్లు చేయకపోతేనేం? మన ఇంట్లోని పిల్లకి వయసొచ్చిందన్నట్లు అసహ్యంగా ఈ చాటింపులెందుకు? కాస్త చిరాగ్గా అన్నాడు శ్రీరామ్. నేను వద్దన్నాను, కానీ మీ మామయ్య ఊరుకోలేదురా అన్నాడు విష్ణుమూర్తి. ఆ వేడుక చేసే పద్ధతి వెనుక ఓ పరమార్థముందిరా. మా అమ్మాయి పెళ్లిడికొచ్చింది. అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కలుపుకోవడానికి రావచ్చు అన్న పిలుపు ఉంటుంది అంది లక్ష్మి. అది ఇప్పుడు వర్తించదమ్మా. ఇప్పుడు న్యూస్ పేపర్ల ద్వారా మ్యాట్రిమోనీలు, టీవీల్లోనూ మనకు ఇష్టమైనవి చూసుకునే వీలుంటుంది అన్నాడు శ్రీరామ్. అయిన వాళ్ళు చూసే సంబంధాలలా ఉంటాయేంటి అని కొట్టి పారేసింది లక్ష్మి. సరేలే, ఆకలిస్తుంది, అన్నం పెట్టేయమ్మా అన్నాడు శ్రీరామ్. అన్నం తింటూ, ఏంటమ్మా ఈ పాలక్ పన్నీర్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? హోటల్లో చేసిన దానికన్నా బాగుంది అన్నాడు. ఆ పొగడ్తలకు మైథిలికి ఎక్కలేని ఆనందం కలిగింది. నా మొహం, నాకు ఇలాంటివేం వచ్చని? టీవీలో చూసి రకరకాల వంటలు చేస్తుంది మైథిలి. పొరపాటున పాలు విరిగిపోతే పారబోయకుండా ఇలాంటి వంటలు, స్వీట్లు చేస్తుంది అంది లక్ష్మి. వావ్, పొదుపుకు పొదుపు, రుచికి రుచికి, కీపిటప్ మైథిలి అన్నాడు శ్రీరామ్. దాంతో మైథిలి నవ్వుకుంది. ఏంటి ఇంత పొగుడుతుంటే చిన్న థ్యాంక్స్ అయినా చెప్పేది లేదా అని అడిగాడు మైథిలిని. మీ పట్నవాసన మాటల్లోనే ఆ సారీలో థ్యాంక్స్లు ఉంటాయిరా, ఇక్కడ కాదు, అవన్నీ చేతల్లో ఉంటాయి అన్నాడు సాంబశివరావు. మొత్తానికి మీరంతా అదృష్టవంతులు కాబట్టి మైథిలి చేతో కమ్మగా తింటున్నారు అన్నాడు శ్రీరామ్. ఆ అదృష్టం నిన్ను వరిస్తుంది. ఈ సమ్మర్లో ముహూర్తాలు పెట్టేయనా అని ఆత్రంగా అడిగాడతను. మామయ్య, నేనింకా నిలదొక్కుకోలేదు. మంచి జాబ్ రావాలి, సుమ పెళ్లి కావాలి, ముఖ్యంగా నాన్న చేసిన అప్పులు తీర్చాలి. అవన్నీ అయ్యాకే పెళ్లి. అంతవరకు ఆ ప్రస్తావన వద్దు అని ఖచ్చితంగా చెప్పాడు శ్రీరామ్. తనకన్నా 3 ఏళ్లు చిన్నదైన సుమ పెళ్లి గురించి ఆలోచిస్తున్నవాడు తన గురించి ఆలోచించలేడా అని దిగులుగా అనుకుంది మైథిలి. సిటీకొచ్చాక ఉద్యోగ ప్రయత్నాల్ని ముమ్మరం చేశాడు శ్రీరామ్. ఇంటర్వ్యూలకు ఆ మూల నుంచి ఈ మూలకు బస్సులలో తిరగవలసి రావడంతో చాలా అవస్థలు పడ్డాడు. అది గమనించిన అతని ఫ్రెండ్ భార్గవ్ తన పాత స్కూటర్ని వాడుకోమంటూ ఇచ్చాడు. ఆ రోజే ఫైనల్ ఇంటర్వ్యూ ఉండటం వల్ల బాగా ప్రిపేర్ అయ్యాడు. జాబు వస్తే తిరుమలకి వస్తానని ధైర్యం చేసి మొక్కుకున్నాడు. ఎందుకంటే ప్రతిదీ తననుకున్న బడ్జెట్లోనే ఆలోచిస్తాడతను. ఇక పావు గంటలో గమ్యం చేరుతానని అనుకుంటూ ఉండగా ఓ కారు వేగంగా వచ్చి అతని స్కూటర్ని డాష్ ఇచ్చింది. ఎగిరి అవతల పడ్డాడు శ్రీరామ్. స్కూటర్ బాగా డ్యామేజ్ కావడం తనకి తగిలిన దెబ్బల కన్నా ఎక్కువ బాధని కలిగించడంతో అప్రయత్నంగా కళ్ళల్లోకి నీళ్లు చేరాయి. కంగారుగా కారు దిగింది యువతి. కింద పడి ఉన్న అతని దగ్గరికి గబగబా వచ్చి అతనికి తన చెయ్యి అందిస్తూ సారీ, వెరీ వెరీ సారీ అంది. ఎలాగోలాగా లేచినా నిలబడలేకపోయాడు శ్రీరామ్. కాలికి దెబ్బ తగలడం వల్ల అతని చేతుల్ని తన భుజాల మీద వేసుకుని ఆసరాతో నడిపిస్తూ ఓ చెట్టు కింద ఉన్న బండరాయి దగ్గరికి తీసుకువెళ్లి కూర్చోబెట్టింది. నొప్పితో అతను విలవిలలాడుతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కారులో ఉన్న వాటర్ బాటిల్ పట్టుకొచ్చి అతనికి ఇచ్చింది. అతను కాసినన్ని నీళ్లు తాగాడు. తర్వాత కొన్ని నీళ్లను తన కర్చీఫ్ మీద చిలకరించి అతని ముఖానికి అంటుకున్న మట్టిని తుడిచింది. స్కూటర్ డిక్కీలో నా ఫైల్ ఉంది, ఇవ్వండి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నాడు. ఈ టైంలో ఈ పరిస్థితిలో ఎలా వెళ్తారు అంటూ ఫైల్ని తన కారులో ముందర పెట్టేసింది. అదే దారిన వెళ్తున్న ఓ వ్యక్తిని బతిమాలి స్కూటర్ని ఓ పక్కకు పెట్టించి అతని సహాయంతో శ్రీరాముని తన కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి దారితీసింది. శ్రీరామ్ ఆమె వంక కంగారుగా చూసేసరికి, భయపడకండి, ఆ హాస్పిటల్ వారంతా నాకు పరిచయస్తులే అంది. అంటే తరచూ యాక్సిడెంట్లు చేస్తూ ఉంటారా ఏం అన్నాడు ఆశ్చర్యంగా. ఆ మాటలకు నవ్వు, కోపం సమపాలల్లో వచ్చాయామెకి. మా అంకుల్దే ఈ హాస్పిటల్, ఆయన పెద్ద డాక్టర్ అంది. ఇంతలో తెలుగు డాక్టర్ వచ్చి శ్రీరామ్ కాలి మీద దెబ్బలు తగిలిన చోట నొక్కి చూశాడు. హేమా, దెబ్బలు బలంగా తగిలాయి, ఎక్స్రే తీయించాలి, ముందు అడ్మిట్ చేసుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అన్నాడు ఇంజెక్షన్ ఇస్తూ. హేమ శ్రీరామ్ వంక చూసింది. అతడు వాల్ క్లాక్ వంక చూస్తూ, గాడ్, ఇంటర్వ్యూ మొదలయ్యే ఉంటుంది. ఈ ఫైనల్ ఇంటర్వ్యూలో నెగ్గుతానని, తప్పకుండా జాబ్ వచ్చేస్తుందని ఎంతో హోప్తో ఉన్నాను. నా ఫైల్ తెచ్చిస్తారా? ఎలాగోలా వెళ్ళిపోతాను అన్నాడు. ఈ పరిస్థితిలో ఎలా వెళతారు? కనీసం 10-15 రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందనుకుంటున్నా అన్నాడు డాక్టర్. 15 రోజులా? అరిచినట్లే అన్నాడు శ్రీరామ్.
ఫ్రాక్చర్ ఎక్కువగా అయితే అంతకన్నా ఎక్కువ రోజులే పడుతుంది అంది నర్స్ అతనికి టాబ్లెట్లు ఇస్తూ. ఎంత నిగ్రహించుకోవాలన్నా శ్రీరామ్ వల్ల కాలేదు. తెగిన హారంలోని పూసల అశ్రువులు జలజలా రాలాయి. అది చూసిన హేమకి అతనికి జాబ్ ఎంత అవసరమో అర్థమైంది. ఇచ్చిన మందుల వల్ల నిద్రలోకి జారుకున్నా అతని వంక పరీక్షగా చూసింది. సామాన్యమైన దుస్తుల్లో ఉన్న కన్ను ముక్కు తీరు బాగుంది. ముఖ్యంగా ఆ గిరజాల జుట్టు వల్ల మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నాడు అనుకుంటూ బయటకు వెళ్లి కార్ల నుంచి అతని ఫైల్ తీసుకువచ్చి కుర్చీలో కూర్చొని తాపిగా చూడసాగింది. అతని సర్టిఫికెట్లు చూసి బ్రిలియంట్ అనుకుంది. ఫైల్ ఫోల్డర్లో ఉన్న పోస్ట్ కార్డ్ని చూస్తూ ఇంకా ఇలా లెటర్స్ రాసుకునే వాళ్ళు ఉంటున్నారు, కానీ క్రమేణా ఇది మాయమయ్యేటట్లు ఉంది అనుకుంటూ సభ్యతను పక్కన నెట్టి అతని గురించిన వివరాలు తెలుస్తాయి అన్న తలంపుతో చదవసాగింది. అన్నయ్య, నువ్వు పంపిన 5,000 అందాయి. అమ్మా నాన్న ఎంత సంతోషపడ్డారో. 2,000తో ఇంట్లోకి కావలసినవి తెచ్చి మిగతా 3,000 మార్వాడి అప్పుకు జమ కట్టారు. సారీ అన్నయ్య, నువ్వు కొనిచ్చిన సెల్ నీళ్లలో పడి పని చేయడం లేదు, అందుకే ఈ కార్డు రాస్తున్నాను. నా బర్త్డేకి అమ్మ తన పట్టు చీరతో పరికిని కుట్టించాలనుకుంటుంది, కానీ నాకలా ఇష్టం లేదు. అమ్మకి మాత్రం ఎన్ని చీరలున్నాయని, అందుకే నాకు కొత్త డ్రెస్సే కొని పంపావా? ఈ సంగతి మరెవరికి చెప్పకేం. నువ్వు డ్రెస్ తీసుకొని మన ఊరికి వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ చెల్లి సుమ. అది చదవడంతో దాదాపు అతని ఆర్థిక పరిస్థితి అంతా అర్థమైంది హేమకు. పాపం, జాబు కోసం ప్రయత్నిస్తున్న అతనికి యాక్సిడెంట్ చేసి చాలా కష్టమే కలిగించాను అనుకుంది బాధగా. 2 గంటల తర్వాత మెలకువ వచ్చింది శ్రీరామ్కి. మంచం పక్కనున్న కుర్చీలో వాలి నిద్రపోతున్న హేమను చూడగానే జాలేసినా అతనికి పరిస్థితి తెచ్చిపెట్టినందుకు కోపము వచ్చింది. అంతలోనే అలా గాలికి వదిలేసి వెళ్లకుండా ట్రీట్మెంట్ ఇప్పించడమే గాక ఇంకా తనని కనిపెట్టుకొని ఉన్నందుకు కృతజ్ఞతగాను అనిపించింది. చిరుసవ్వడికి హేమ కళ్ళు తెరిచింది. ఓసారి మీ సెల్ ఓసారి ఇస్తారా అని అడిగాడు. ఆమె సెల్ అందించింది. జేబు తడుముకొని విజిటింగ్ కార్డు తీసి ఫోన్ చేశాడు. అవతలి వాళ్ళు ఏం చెప్పారో గాని అతని ముఖం పాలిపోయింది. బాధగా నుదిటి మీద కొట్టుకుంటున్నాడు. అది చూసి గిల్టీగా ఫీల్ అవుతూ జాబుకు చేజారిపోయినట్లుంది కదూ అని అడిగిందామె మెల్లగా. అవునండి, నాకు ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య అన్నాడు బాధగా. మీకు జాబ్ వచ్చేలా చేస్తాగా అంది ఓదార్పుగా. ఏదో స్వాంతన సాగించడానికి అంటుంది గాని జాబ్ అంటే మాటలా? ఉద్యోగ ప్రయత్నాలకు అడ్డుగా ఉందని చేస్తున్న జాబ్ని వదిలేశాను, చిన్నదే కదా అని. ఇప్పుడు 15 రోజుల పాటు ఖాళీగా ఉంటే ఎలా? ఈ ఖర్చుల్ని, రూమ్ రెంట్ని భరించేది ఎలా అనుకుంటూ తనలో తాను మదన పడసాగాడు శ్రీరామ్. అతనికి తన మాటల పట్ల ఏమాత్రం నమ్మకం కలగలేదని గ్రహించింది హేమ. అతని చేతిలోంచి సెల్ తీసుకుని బయటకు వెళ్లి 10 నిమిషాల పాటు మాట్లాడి తిరిగి అతని బెడ్ దగ్గరకు వచ్చింది. ఈలోగా ఓ కుర్రవాడు వచ్చి క్యారియర్ని, పళ్ళు, ఫ్లాస్క్, ఇతర నిత్యావసరాలు ఉన్న బ్యాగ్ తెచ్చి ఇచ్చాడు. హేమ చేతులు కడుక్కొని ఓ ప్లేట్లో అన్నం, కూర వేసి అతనికి అందించింది. చేతికి తగిలిన గాయాల వల్ల అతడు తినలేకపోవడాన్ని గమనించి అన్నం కలిపి తినిపించసాగింది. ఆకలి మీదున్నాడేమో వారించకుండా ఆత్రంగా తిన్నాడు శ్రీరామ్. తర్వాత మంచినీళ్ళని తాగిస్తుంటే సారీ, మీకు శ్రమ కలిగించినందుకు అన్నాడు. ఆ మాట అనవలసింది నేను అంది హేమ. నా కోసం పొద్దుటి నుండి ఇక్కడే ఉండిపోయారు, మీరు ఏమీ తిన్నట్లు లేదు, తినండి అన్నాడు శ్రీరామ్. హేమ తింటూ అతని వివరాలు కనుక్కోసాగింది. ఇంతలో ఓ నర్సు వచ్చి, మిస్ హేమ, మీకో ఫ్యాక్స్ వచ్చింది, డాక్టర్ గారు ఇచ్చి రమ్మన్నారు అంటూ ఓ పేపర్ అందించింది. ఆమె దాన్ని ఓసారి చూసి ఇది మీకే అంటూ అందించింది. దాన్ని చదువుతున్న అతనికి మతిపోయినంత పనయింది. ఏంటి ఇది? ఎలా సాధ్యం? ఈ అపాయింట్మెంటల్ లెటర్ ఏంటి? ఇక్కడికి నేనెప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళలేదే అని ఆశ్చర్యంగా అయోమయంగా అన్నాడు శ్రీరామ్. చెప్పాగా, మాకు బోలెడు వ్యాపారాలు ఉన్నాయి, ఎన్నో బ్రాంచులున్నాయి. అవి పుష్పక విమానాల్లా ఎందరున్నా మరికొందరికి ఉద్యోగ అవకాశాలు ఇస్తూనే ఉంటాయి. ఈ జాబ్ నచ్చితే మీరు కోలుకున్న వెంటనే రండి, నచ్చకుంటే వేరే ప్రయత్నాలు చేయొచ్చు అంది హేమ సింపుల్గా. శ్రీరామ్కి ఇంకా నమ్మశక్యం కాలేదు. నేనెవరో తెలియకుండా మా నాన్నగారికి నా మీద చాలా నమ్మకం. నా మూలంగా మీకు కలిగిన ఇబ్బందిని, జాబ్ ఆవశ్యకతని చెప్పాను అంతే అంది నవ్వుతూ. అతి సామాన్యంగా కనిపిస్తున్న తన ఎదురుగా నిలిచినది సాధారణమైన అమ్మాయి కాదని అర్థమైంది అతనికి. కృతజ్ఞతతో చేతులు జోడించబోతే హేమ మృదువుగా వారించింది. ఫ్రాక్చర్లేవి కాకపోవడం వల్ల 6 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.